TS99కి స్వాగతం. వికారాబాద్ జిల్లా రాజ్యాంగం కల్పించిన నా హక్కును నాకు తెలియకుండానే కాలరాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పిల్లారం పటోళ్ల మైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పిల్లారం పటోళ్ల మైపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం విచారణ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మైపాల్ రెడ్డితో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించిన సీట్ విచారణ చేసిన అనంతరం మైపాల్ రెడ్డి తన నివాసంలో సీట్ విచారణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్నాడని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని అన్నారు. ఈ విషయాన్ని అప్పటికి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించడం జరిగిందని, తాను ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే ఫోన్ నంబర్లతో సహా సీట్ అధికారులు అడిగినట్లుగా తెలియజేశారు. ఎవరికీ తెలియని తన ఫోన్ నంబర్ను కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. ఇలా చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఇలా చేస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంబడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఫోను ట్యాప్ అయిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళినాను. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు 45 నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఆ 45 మినిట్స్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు ఫోన్ పోయినాయి, నేను ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన విషయాలు అన్నింటినీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. నేను అవన్నిటికి కూడా చూసినాను. కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా వచ్చినాయి. అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను. ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 1952 టెలికాం యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1952. దానికి రిలేటివ్గా 1985లో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ లోపల. ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ 1, క్లోజ్ 2, క్లోజ్ 3 అని మరి సెక్షన్ 26/1 అని కూడా వచ్చినది. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును, పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది. ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా 5 సంవత్సరాల జైలు అని కూడా యాక్ట్ లోపల స్పష్టంగా 1985 యాక్ట్ లోపల స్పష్టంగా ఉండడం జరిగింది. ఈ 52 నుంచి 85 నుంచి పరంపర జీవోలు ఈ యాక్ట్ లోపల జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఏదైతే 1952 యాక్ట్, 1985 యాక్టు క్లోజ్ ప్రకారము 26 సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ వాళ్ళు 60 డేస్కి ఇస్తారు. టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు 60 డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత 60 డేస్ లోపల ఆ నంబర్ ట్రేస్ అవుట్ అవుతుంది. ఉదాహరణకు ఎల్ఐ నంబర్ వచ్చిందనుకో, ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడు, నక్సలైట్లతో, ఆయన నంబర్ను ట్రేస్ చేస్తారు 60 డేస్ లోపల. మళ్ళీ ట్రేస్ చేసినాక 60 ఏదైతే మాకు స్కెచ్ ఇచ్చిందో ఆ స్కెచ్ ప్రకారం మేము పనిచేసుకుంటూ పోయినాం మా సొంతం. ఆ విధంగానే బీజేపీ పార్టీ ఉన్నటువంటి చంద్రశేఖర్ మాజీ మంత్రిని కూడా బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లో తీసుకొచ్చి ఆయన కూడా మన టికెట్ అకామిడేషన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ లీడర్ ఉండే ఆయన రాజగోపాల్ రెడ్డిని కూడా ఇళ్ళకి తీసుకురావడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడరు, ఆయనకు 2 టికెట్లు ఆఫర్ చేసి ఆయన కూడా పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వివేక్ ఇవాళ మంత్రి అయిన వివేక్ను కూడా నేనే పోయి మాట్లాడినా. వివేక్తో నేను దాదాపు 20 సార్లు మీటింగ్ అయినా, రాజగోపాల్ రెడ్డితో 50 సార్లు మీటింగ్ అయినా. ఈ విధంగా ఏదైతే మాకు గౌరవనీయులైనటువంటి మా అప్పుడున్న బీసీపీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు లైన్ ఇచ్చిండో, ఆయన ఇచ్చిన స్కెచ్ ఏదైతే ఇచ్చిండో ఆ స్కెచ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. దాన్ని పట్టుకొని గత ప్రభుత్వము, గత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ట్యాప్ చేసి మాకున్న స్వేచ్ఛను హరించి మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ నానా బీభత్సం సృష్టించినారు.
దీని మీద మేము సీటును ఏం డిమాండ్ చేస్తున్నామంటే సీటుకు సరి అయినటువంటి న్యాయం జరగాలి. పౌరుడికి స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి సరైన న్యాయం జరగాలి. ఎవరైతే తప్పు చేసినో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష జరగాలి. మూడోది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇలా కాంగ్రెస్ ఉంది, ఇది 10 ఏళ్ళు ఉండొచ్చు, మనం ఇంకా ప్రభుత్వం మారవచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా పౌరుల స్వేచ్ఛకు ఎక్కడ కూడా అడ్డు జరగవద్దు. పౌరుల హక్కులకు కానీ, పౌరుల స్వేచ్ఛకు కానీ, జర్నలిస్టుల స్వేచ్ఛకు కానీ, పొలిటికల్ లీడర్ల స్వేచ్ఛకు కానీ, ఆఫీసర్ల స్వేచ్ఛకు కానీ ప్రతి పౌరుడు, భారతీయ పౌరుడికి ఎవ్వడికి కూడా నష్టం జరగకుండా సిస్టమ్ జరగాలి. అంతేగాని అందరికీ మేము నష్టం జరిగిస్తాము, మా స్వార్థం కురానికి అధికారులు ఉపయోగించుకుంటామంటే మాత్రం కుదరదు. ఇది డెమోక్రసీ సిస్టమ్ కాదు. దయచేసి ఆ ధోరణి ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి దయచేసి ప్రజలు కూడా ఓట్లు వేయొద్దని కూడా నేను మనం చేస్తున్నా. ఏ పొలిటీషియన్ అయినా కానీ ప్రజలకు సేవ చేయడానికి వస్తారు, కానీ ఆన్ ఫోన్ ఈ ఫోన్ ట్యాప్ చేయనీకనో, ఆ నీని బాధ పెట్టనీకనో, వాని వీని లోపలేసి దొంగ కేసులు పెట్టనీకనో మనం రాజకీయాలకు రాలేము. పేదవాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చినాం. మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. అంతేగాని మనం ఏదో అధికారంలో ఉన్నామని అహంకారంగా వివరించి ఎలా మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా పరిస్థితి ఇంటికి తీసుకొచ్చినారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతి మారాలి. సిస్టమ్ మీద నా ఫైట్ ఏదో బీఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీద కాదు. సిస్టమ్ మొత్తం మారాలి. సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ అనేది మంచి వాతావరణం ఉండాలి. ఏదైతే ఇప్పుడు అమెరికాలో మహేందర్ రెడ్డికి మాట్లాడింది అడిగిండ్రు, నా నంబర్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడింది. అంటే పొలిటికల్ లీడర్స్ పేర్లు అనకుండా ఆల్ పొలిటికల్ పార్టీస్తోని నేను మాట్లాడినా కదా, మాట్లాడిన అన్ని విషయాలను కూడా వాళ్ళు అడిగారు. అన్ని విషయాలు వాళ్ళు చెప్పిన ఆ నంబర్లన్నీ మనం చెప్పుడు కూడా బేయలేదు. అక్కడ నంబర్లు ఆల్రెడీ పడి ఉంటాయి. ఇప్పుడు నేనేదో తెలియని పేరు చెప్పినా కానీ నాకు నడవదు. ఎందుకంటే నా నంబర్కి వెళ్ళి ఏ నెంబర్ పోయింది అనేది స్పష్టంగా ఉంటుంది. అక్కడ నా నంబర్కి వెళ్ళి ఏ నెంబర్ పోయింది, ఏ నెంబర్ వచ్చి నా నెంబర్కి వచ్చింది. అక్కడ మనం దానికి వీలే లేదు. వాళ్ళు ఏమడుగుతారంటే అధికారులు, ఈ నెంబర్కి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ పోయిందా పోలేదా, ఎస్ పోయింది. మరి పోయినప్పుడు నీకు తెలుసా అని నాకు తెలియదు, మీరు చెప్పినాక నాకు తెలియదు అని చెప్పిన. అంటే నా 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 హక్కును ఏదైతుందో నాకు తెలియకుండా గుంజుకుంటున్నాడు. దాని మీద యాక్షన్ తీసుకోమనేది నా డిమాండ్. నా హక్కును నాకు తెలియకుండా గుంజుకుంటున్నాడు. అది చాలా దుర్మార్గం. అది పెద్ద క్రైమ్. అది నా హక్కును నాకు తెలియకుండా గుంజుకోవడము అంటే ఎంత దుర్మార్గము. ఏదైతే ప్రభాకర్ రావు చేసిన పని ఏదైతే ఉందో, సోమేష్ కుమార్ ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి చేసిన పని ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన పని. జంతువులు కూడా చేయబ్బా, మీరేమనుకోండి. జంతువులు కూడా పాముకు మునిగిసుకోవడం కానీ 2 కలిసి సంసారం చేస్తున్నాయి అడవిలో. అంతకంటే అధ్వానమా మనుషులు మనం? ఇంత దుర్మార్గమా ఇది? ఇంత ఇప్పుడు చిన్న ఏది నేను మాదంటే వయసు 59 సంవత్సరాలు, మాకు పెద్ద కోరికలు లేవు, మాకు వేరే ఆలోచనలు లేవు. చిన్న ఏజ్ వాళ్ళు 24-25 ఏళ్ళ పిల్లగాడు ఉంటాడు, వాడు పొలిటికల్ వచ్చి ఎమ్మెల్యేనే ఎంపీ అవుతాడు. వాడు ఫోన్ ట్యాప్ చేస్తే వాడు భార్యతో మాట్లాడుకుంటాడు. వాడు భార్యతో చిన్న ఏజ్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే నేను వినాలన్నా ఫోన్ ట్యాపింగ్ చేసి? ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచన చేయండి. మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు కూడా అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. వీళ్ళు మనుషులేనా? ఇంతకు ఓట్ల కూర ఇంత దిగజారుతారా? ఇది ఏం వ్యవస్థ ఇది? ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నామంటే సిగ్గుపడాలి. మనం చదువుకున్న వాళ్ళం, మన చదువుకి ఏం విలువ ఉన్నట్టు. నేనైతే చాలా బాధపడుతున్నాను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఏదన్నా నువ్వు ప్రశ్నించు. నీ ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తావు నువ్వు? నీ ఫోన్ ట్యాప్ చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ నీ ఫోన్ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేయి, వద్దనలేదు. ఎవరు కంప్లైంట్ లేని ఫోన్లు అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఏదో నాకు సేవ చేద్దామని వచ్చేటప్పుడు మాలాంటి ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు న్యాయం? అది మన రాజ్యాంగం అదే చెప్తున్నదా ఇట్లాంటి వాళ్ళని చేయమని? తీవ్రవాదులను చేయనికుంది యాక్ట్. అది తీవ్రవాదులను చేయనికుంది, సంఘ విద్రోహ శక్తులను చేయనికుంది. సంఘాన్ని బస్సు పట్టించే వాళ్ళ మతతత్వవాదులు, కులతత్వవాదులు వీళ్ళ గురించి ఉన్నది. అది మా గురించి కాదు. వాళ్ళని చేయండి. వాళ్ళని కూడా చేయాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఒట్టిగా చేస్తామంటే నడవదట్లా గాలికి. మరి వాళ్ళు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. మేము సంఘ విద్రోహ శక్తులను కాకుండా సంఘ విద్రోహ శక్తులను ముద్రేసినంత మాత్రం జరగదు. అది కోర్టు కూడా ఒప్పుకోవాలి, హోంశాఖ సెక్రటరీ కూడా ఒప్పుకోవాలి. మన భారత రాజ్యాంగం చాలా గొప్పదండి. అన్ని హక్కులు కరెక్ట్ ఉన్నాయి. ఈ మిస్యూజ్ చేస్తున్నారు అధికారులు, పొలిటికల్ లీడర్లు కలిసి. ఈ మిస్యూజ్ చేసే దాన్ని మనమంతా కూడా సమాజం, పౌర సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎక్కడిదక్కడ ఖండించాలి, ఎక్కడిదక్కడ డిమాండ్ చేయాలి. నాకు మా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు, మైపాల్ జాగ్రత్త నీ ఫోన్ ట్యాప్ అవుతున్నా చూడని చెప్పిండు నాకు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పిండు నీ ఫోన్ ట్యాప్ అవుతుంది మైపాల్ అని. ఇట్లా చాలామంది నాకు పెద్ద పెద్ద లీడర్స్తో కొద్దిగా లింక్స్ ఉంటాయి. వాళ్ళందరూ 2-3 చెప్పారు. అందరూ నా ఒక్కరిదే కాదు, ఇక్కడ నేను ఒక్కనే గొప్పని కాదు, చాలామంది ట్యాప్ చేసినారు. అందులో నేను ఓన్ని బాధ్యతని. ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు.
కొద్ది సిగ్నల్ ఇచ్చినాడు. నాకు సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ 9966051472 అనే నంబర్ పెట్టి దానికి వాట్సాప్ తీసి వాట్సాప్కు వేరే నెంబర్ యాడ్ చేసుకున్నాను, 8854504955. ఆ నెంబర్ చాలామంది తెలియదు. ఆ నెంబర్ని ట్యాప్ చేసారు. అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసారు. అప్పుడు ఎయిర్టెల్ ఉండేది ఫోన్, అప్పుడు చేసారు. అది చేస్తున్నాను తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వర్షన్ చేసాను. వాట్సాప్ కన్వర్స్ చేసి అది నాకు టెక్నికల్గా నాకు కూడా పెద్ద దాని మీద చేసుకోమంటున్నాడు ట్రంప్ నియంత అయినా వాడు పర్మిషన్ ఇస్తున్నాడు దేశంలో. ఎస్, నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు. ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వితిన్ సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగలిగినటువంటి భారత రాజ్యాంగము స్పష్టంగా 100 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. నువ్వు ఫోన్ నేను చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి అక్కడ పెట్టించాను. ఇప్పుడు నాకు ట్యాప్ చేయడానికి రాకొచ్చింది. జరిగిన సంగతి